చాలా సింపుల్గా మోడల్ బ్లౌజు స్టిచ్చింగ్ చూపిస్తానండి. కటింగ్ వీడియో పెట్టాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే చూడండి. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని ఇలా వీడియోలో చూపించినట్టు స్ట్రేట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. లేదంటే పైపింగ్ వేయాలనుకుంటే ఈ రెండింటి మధ్యలో పైపింగ్ అనేది వేసుకోవచ్చు. ఇది అయిపోయింది. ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలాగా కార్నర్కి బాగా కార్నర్కి ఒక కుట్టు అనేది వేసేసుకోండి. ఇలా నీట్గా వేసుకున్న తర్వాత మొత్తం ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసేయండి. ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే, ఇలా మొత్తం జాయిన్ చేసేసుకోండి. ఇటువైపు కూడా అంతేనండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా నీట్గా ఇలా కట్ చేసుకోండి. ఇలా మొత్తం కూడాని ఇప్పుడు సైడ్కి అతుకులు పడతాయి కదా, ఈ అతుకులు కూడా వేసేసుకోండి. ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇలా మిడిల్లో కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని మిడిల్లో ఒక చిన్న టక్ ఇచ్చుకోండి. సేమ్ రెండోది కూడా అంతే. రెండోది కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, ఇలాగ స్టిచ్ వేసేసుకుని హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఎక్కువ తక్కువ ఉండి చూసుకోండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఆర్మ్ లూజ్ రెండు కూడా ఇలా కలిపేసుకోండి. ఇక్కడ కూడా అంతే, ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. పాదం నుంచి డిఫరెన్స్ ఉండాలండి. ఇలా కరెక్ట్ నీట్గా సదిరేసుకుని ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రైట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయింది. చూడండి ఇలా వస్తుంది అన్నమాట బార్డర్ మనకి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు లైనింగ్ క్లాత్ పెట్టేసుకుని తిప్పేసుకుంటామే. ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని ఇలా కుట్టాలన్నమాట. ఓకేనా, తిప్పేయడమే. నాకు సరిపోలేదు పీస్ అనేది, మళ్ళీ జాయింట్లు వేశాను. చూడండి మొత్తం అంతా తిప్పేయటమేనండి. నెక్ దగ్గర నుంచి పట్టుకుని పిన్స్ పెట్టేసుకోండి. పాదం నుంచి డిఫరెన్స్ పెట్టండి. ఇటు సైడ్ కూడా అంతే, ఇలా అన్నమాట. ఇలా నీట్గా కుట్టు వేసుకుని సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా కరెక్ట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇటువైపు కూడా అంతేనండి. ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి. ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుని ఇక్కడ కూడా అంతే, ఇక చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి. ఇలా ఓపెన్ చేసేసేయండి, అంటే ఇలా ఉల్టా తిప్పేసి ఇంకో ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసాను. ఇక్కడ కూడా అంతే, ఇలా ఓపెన్ చేసేయండి. మొత్తం ఓపెన్ చేసేసుకుని అదంతా లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేస్తే హెమ్మింగ్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇలా వీడియోలో చూపించినట్టు ఇదంతా కూడా అంతే. అయిపోయింది.
ఇప్పుడు ఇలాగ కుట్టి వేసేసుకోండి. ఇటు సైడ్ కూడా అంతేనండి, ఇలాగ నీట్గా కుట్టి వేసేసుకోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి మొత్తం కూడా. ప్రిన్సెస్ కట్ కదా, కట్ చేసి కుడతామన్నమాట. ఇలా సూదునికి దింపి పాదాన్ని పైకి లేపి కుట్టాలి. ఇదంతా కూడా ఇలాగే నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. చూడండి, స్టార్టింగ్లో ఇప్పుడు నేను ఎలాగిస్తున్నాను చూడండి, సేమ్ అలాగే ఇవ్వాలి. సేమ్ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలాగా. ఓకేనా? ఇలా పెట్టేసుకుని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక జాయింట్ ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి కుట్టుకుంటూ వెళ్ళిపోవటం. ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకోండి. ఒక డాట్ వేసుకోండి ఉక్స్ పట్టి వైపుకి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఎడమ చేతి వైపు కాజా పట్టి, కుడి చేతి వైపు ఉక్స్ పట్టి అండి. ఇలా వీడియోలో చూపించినట్టు ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ రెండింటినీ కూడా ఇలాగా 3 ఇంచుల వెడల్పుతో తీసుకుని కింద నుంచి కుట్టాలి. ఇలాగా నెక్ దగ్గర ఆల్రెడీ నేను కుట్టేశాను, అంటే నెక్ ఇలా తిప్పేశాను అనమాట. అందుకని చెప్పేసి ఉక్స్ పట్టి, కాజా పట్టి అనేది స్టార్టింగ్లోనే ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి. ఇలా స్ట్రేట్గా వెళ్ళిపోండి. ఇదంతా కూడా ఫోల్డ్ చేసేసుకోవాలండి ఇలాగా. ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇలా రఫ్ ఇచ్చేసేయండి. మన వైపుకి ఇలా పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇటు సైడ్ కూడా అంతే. ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉందో లేదో. ఇప్పుడు 1.5 ఇంచు వెడల్పుతోటి క్లాత్ని కట్ చేసేయండి. 1.5 ఇంచు వెడల్పు ఉండాలండి. స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేయండి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోండి. ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేయాలి. ఇటు సైడ్ కూడా అంతే. ఇలాగా ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చింది లేదా. కరెక్ట్గానే వచ్చింది. ఇప్పుడు నడుము దగ్గర ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుని దీనిపైన ఈ ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని నడుము దగ్గర ఈక్వల్గా కట్ చేసుకోవాలి, ఎక్కువ తక్కువ రాకుండానే. పట్టీ అండి, పట్టీ కోసం 1.5 ఇంచు వెడల్పుతోటి కాటన్ లైనింగే తీసుకోవాలి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రైట్గా స్టిచ్ వేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇంకొక జాయింట్ కూడా వేసేసేయండి. పట్టీ అనేది డాట్ వచ్చిన చోట జాయింట్ అది ఒకటి ఫ్రిల్ పెట్టుకోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి. ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. రెండోది కూడా అంతే సేమ్. అంతే, ప్రతి చోట నడుము దగ్గర పట్టి ప్రతి చోట మీరు మార్కింగ్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఇలాగా ఇలా మొత్తం కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి. ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి.
ఇప్పుడు ఇవన్నీ జాయింట్లు చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎలా జాయింట్ వేస్తున్నానో, ఇలాగనమాట. ఇక్కడ హెమ్మింగ్ చేస్తాం మనం. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసి స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయండి. ఇంకోటి కూడా అంతే. ఇప్పుడు రెండోది కూడా అంతేనండి. ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసేసేయండి. చూసారా రెడీ అయిపోయింది. ఒక టాప్ స్టిచ్ వేద్దాం. నేను ఓవర్లాక్ చేసేసి ఒక టాప్ స్టిచ్ వేసాను. ఇటు సైడ్ కూడా అంతే. దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి. ఇలాగా ఫస్ట్ వచ్చేసి మన వైపుకి చూడండి, ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. ఇలాగా ఇక రఫ్ ఇచ్చేసేయండి ఇటు మన వైపుకి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. ఇలా మొత్తం కూడానే. ఇప్పుడు హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు, తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు. ఇదిగోండి ఇలాగా కరెక్ట్గా పెట్టుకుని స్ట్రైట్గా స్టిచ్ వేసేయాలి. ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్. అయిపోయింది. కార్నర్కి ఒక కుట్టు వేసేసుకోండి. ఇలా కార్నర్కి. నెక్స్ట్ వచ్చేసి రెండో సైడ్ కూడా అంతే. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు. హ్యాండ్ లూజు ఫస్ట్, తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు, తర్వాత వచ్చేసి నడుము దగ్గర లూజు. ఇలాగా తర్వాత ఇంకో కుట్టు చూడండి. ఇంకో స్టిచ్ కూడా వేసేసేయండి. కార్నర్కి ఒక కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటామే. ఇలాగా చూసారు కదండి ఎంత సింపుల్గా అయిపోయిందో. కటింగ్ కూడా పెట్టాను వీడియో, ఒకసారి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.